చాలామంది తెలివైన వాళ్ళు దేవుణ్ణి కోరుకునే కోరికలు ఏంటో తెలుసా? ఏం కోరుకోరండి. ఎస్, నిజంగా చాలామంది ఏం కోరుకోరు. బికాస్ వాళ్ళకి తెలుసు దేవుని మనం ఫెరారీ కార్ అడిగామనుకో, దేవుడు చాలా తెలివైనడు, ఫెరారీ కార్ నిజంగానే ఇచ్చేస్తాడు. కానీ అడగలేదనుకో, ఆఫ్టర్ సమ్ స్ట్రగుల్స్ ఫెరారీ కంపెనీ మన పేరు మీద రాసిస్తాడు. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్గా ఫెరారీ తీసుకుంటున్నాం. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను కూడా ఒకసారి ఫ్యామిలీతో కలిపి పూరి జగన్నాథ్ యాత్రకి వెళ్ళాను. నేను జనరల్గా దేవుని ఎప్పుడు ఏ కోరిక కోరుకోను, బట్ ఎందుకో తెలియదు అప్పుడు మాత్రం ఒక కోరిక కోరుకోవాలనిపించింది. ఆ పూరి జగన్నాథుని చూసిన వెంటనే ఒళ్ళంతా జలధరించింది, గూస్ బంప్స్ అనమాట. సో వెంటనే కోరుకున్నా, స్వామి నేను విష్ణు సహస్రనామాలు చదువుకుందాము నేర్చుకుందాము అని చెప్పి చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. ఐఎమ్ నాట్ షూర్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా నీ బ్లెస్సింగ్స్ కావాలి, నేను దాన్ని నేర్చుకుందాం అనుకుంటున్నాను, కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను అని కోరుకున్నాను. ఆఫ్టర్ దట్ 10 months పట్టిందండి. రోజుకి ఒక శ్లోకం చదువుకొని రాసుకొని, మళ్ళీ సెకండ్ డే ఒకటో శ్లోకం రెండో శ్లోకం చదువుకొని రెండో శ్లోకం రాసుకొని అలా నేర్చుకోవడానికి నాకు 10 months పట్టింది. సో అసలు విష్ణు సహస్రనామాలు ఇలాగా ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి విష్ణు సహస్రనామాలు కానీ ఏదైనా స్తోత్రాన్ని చదవడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారా? అంటే ఇన్ కేస్ అలా ఫెయిల్ అయితే కనుక ప్లీజ్ కమెంట్ డౌన్.